పరిశ్రమల పేరుతో వందల ఎకరాలను సేకరించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుయాయులకు అడ్డీకి పావుసేరు లెక్కన కేటాయించారని ఆరోపణలున్నాయి. చౌటుప్పల్ దగ్గర దండు మల్కాపురంలో పదుల సంఖ్యలో కంపెనీలకు భూములు అప్పగించినా వాటి బ్రాంచులు ప్రారంభం కాకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గర తక్కువ ధరలకు భూములు తీసుకుని రోడ్డున పడేశారని మండిపడుతున్నారు. ఉత్పత్తి ఉపాధిని పెంచుతామని చెప్పి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ సర్కార్ ఆయా కంపెనీలకు భూములు కేటాయించింది. సంవత్సరాలు గడుస్తున్నా పరిశ్రమలు ప్రారంభం కాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. పరిశ్రమల పేరుతో యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో విజయవాడ హైవే పక్కనే సుమారు 80 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. ఒక్కో కంపెనీకి 2000 చదరపు మీటర్ల నుంచి 19,000 చదరపు మీటర్ల స్థలం వరకు కేటాయించారు. పీవీసీ వాల్ అండ్ సీలింగ్ ప్యానెల్స్, ఫర్నిచర్, షీట్ మెటల్, ఫ్యాబ్రికేషన్, ప్లాస్టిక్ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్, స్టెబిలైజర్లు, హెచ్డిపిఈ బాటిల్స్ వంటి వస్తువులు ఉత్పత్తి చేసే కంపెనీలతో పాటు గోదాములు, హోటళ్లు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పేరిట స్థలాలను అప్పగించారు. ఇందులో చాలా కంపెనీలు ఇంకా పనుడే మొదలు పెట్టలేదు. గత ప్రభుత్వం హయాంలో చాలా లేఅవుట్లను తెలంగాణ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ కు అప్పగించిన దండుమల్కాపురంలో 80 ఎకరాల్లో ఏర్పాటు చేసిన మొదటి లేఅవుట్ లో మాత్రం టీజీఐఐసి నేరుగా కేటాయింపులు చేసింది. అయితే ఉత్పత్తి ఉపాదన ప్రాతిపదికన చూడకుండా ఫంక్షన్ హాల్స్, పెట్రోల్ బంక్స్, ఫుడ్ కోర్టులు, గేమ్స్, హాస్పిటాలిటీ పేరిట ఇష్టారాజ్యంగా కేటాయింపులు చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఆఖరికి గోదాంలు నిర్మించి కిరాయికి ఇచ్చే వాటికి కూడా పరిశ్రమ హోదాను ఇచ్చారు. భూసేకరణ సమయంలో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తామని చూపిన గత ప్రభుత్వం కనీసం ఉన్న భూమిలో పూర్తి స్థాయిలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయలేదు. అంటే దీని యొక్క ప్రత్యేకత చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి కల్పించిన అవసరాలను తీర్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ పార్కులో వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా, కామన్ ఫెసిలిటీస్ కూడా మేము ఇక్కడనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిలలో దాదాపుగా 20,000 మందికి ఇప్పుడు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నది. అయితే ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఈ 594 పరిశ్రమల్లో దాదాపుగా 300 పరిశ్రమలు ఆల్రెడీ ప్రొడక్షన్కి రావడం జరిగింది. మిగతా 200 పరిశ్రమలు నెక్స్ట్ 2-3 మంత్స్లో 6 మంత్స్ లోపల ప్రొడక్షన్కి వచ్చే అవకాశం ఉంది. దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ లో యూనిటీ సపోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఏకంగా 19,303 చదరపు మీటర్లు అంటే 4.75 ఎకరాల స్థలం కేటాయించారు. అయితే ఇక్కడ పరిశ్రమ నెలకొల్పడం లేదు. అవుట్లెట్ మాల్, ఫుడ్ కోర్ట్, గేమ్స్, కిడ్స్ ప్లే ఏరియా, ఆర్టిసన్ స్పేస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇవి కూడా ఇప్పటి వరకు మొదలు కాలేదు. 5 ఎకరాల స్థలం తీసుకుని ఏర్పాటు చేసే మాల్ ద్వారా ఎన్ని వందల మందికి ఉపాధి కలుగుతుంది? మాల్ అంటే పరిశ్రమ ఎలా అవుతుందో అధికారులు చెప్పడం లేదు. జిఎస్ ఇన్ఫ్రా అనే కంపెనీకి 5,312 చదరపు మీటర్లు, ఏహెచ్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఎల్పీ అనే కంపెనీకి 14,508 చదరపు మీటర్ల స్థలం కేటాయించారు. ఇవి కన్వెన్షన్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే కౌసల్య ఫుడ్ కోర్ట్ కు కూడా ఏకంగా 5,500 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. వీటి ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పిస్తామన్నారని డిపిఆర్ లో చెప్పారు. ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఈ లెక్కలు తీయాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా అందరూ కూడా ఒక హై లెవెల్లో ఉన్న రాజకీయ నాయకులకి అలాట్మెంట్ చేశారు అన్ని ప్లాట్లు. సో దీనివల్ల మా ఊరికి ఏ రకంగా న్యాయం జరిగిందో ఇక్కడున్న అధికారులు కానీ చెప్పాల్సిందిగా నేను కోరుతున్నా. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా కొన్ని చేపట్టలేదు. అవన్నీ కూడా రద్దు చేసి మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి కొత్తగా ఇండస్ట్రియల్ నెలకొల్పి మరి యువతకు ఉపాధి కల్పించాల్సిందిగా కోరుతున్నావా? గోదాంల నిర్మాణం పేరిట హెచ్టిఆర్ ఇన్ఫ్రా ఎల్పీ అనే కంపెనీకి 8,094 చదరపు మీటర్లు, విజయ చంద్ర ఇండస్ట్రీస్ కు 4,504 చదరపు మీటర్లు, కే స్టోరేజ్ సొల్యూషన్స్ కు 4,972 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు. అంటే గోదాం నిర్మాణం కూడా టీజీఐఐసి అధికారుల దృష్టిలో ఒక పరిశ్రమనే అన్నమాట. కొత్త ప్రభుత్వం వచ్చినా గానీ, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఆ కొత్త ప్రభుత్వం వచ్చినా గానీ ఏం చేస్తుందనేది ఇట్లా మాకు అర్థం కావడం లేదు. మాకున్న డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మాకు ఇండస్ట్రియల్ పార్క్ లో అన్ని కంపెనీలన్నీ ఓపెన్ కావాలి. స్థానికంగా మాకు ఉద్యోగ అవకాశాలే కానీ ప్రతి దాంట్లో మాకు ఉపాధి అవకాశాలను ఉండాలి. దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ ప్రాజెక్టు, ప్లాట్ల కేటాయింపు వంటి అంశాలపై టీజీఐఐసి అధికారులు గోప్యత పాటిస్తున్నారు. అప్పటి ప్రభుత్వ పెద్దలతో సత్సంబంధాలు కలిగిన కొందరు లీడర్లు బినామీల పేర్లతో ఇక్కడ ఎకరం కోట్ల రూపాయలు పలికే స్థలాలను తక్కువ ధరకే పొందారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం పునాది రాయి కూడా వేయకుండా కాలయాపన చేస్తున్నారని, దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.